అందరికి నమస్తే మామ. ఈ వీడియోలో అయితే కొద్దిగా బూతులు ఉంటాయి, మనం బయట మాట్లాడుకున్నట్టే ఉంటాయి కానీ కొద్దిగా హెడ్ ఫోన్స్ పెట్టుకునేది చూడుర్రి. మళ్ళీ ఈ వీడియోని అయితే చిన్న పిల్లల కోసం అయితే అసలే కాదు, చిన్న పిల్లల వీడియో చూడకూడదు, ఓన్లీ మన యూత్ కే. అయితే మామ ఒక రోజు పిచ్చకాయ బాగా గులగుల పెట్టింది. ఆ రోజు మొత్తం కావం ఆగలే. ఎప్పుడు కొట్టుకొని కాయ కట్టేసరికి పిక్చర్ తెలియదు అని మంచిగా ఒక లపాకి దగ్గరికి పోయి కానిద్దామని అనుకున్నా. పిచ్చలు 500 అద్దనుకుంటే మంచిగా అంగబెట్టి నువ్వు అనుకున్నా. మంచిగా స్నానం చేసిన, మంచిగా గుద్దసుటంతా సబురుద్దిన, మళ్ళీ అసలే కింద గుబురు మొలిచినాయి. మంచిగా నీట్ గా షేవ్ కొట్టి రెడీ అయ్యి సెంటు కొట్టి వెళ్ళిన. కథం ఈ ఆడికి పోయే వరకు మంచిగా ఒకటేమో పేను చూసుకుంటాంది, ఒకటేమో బోల్ నవ్వుకుంటాంది, ఒకటేమో గుద్ద గోక్కుంటుంది. ఇక ఆడ అన్ని తీరులు ఉన్నారు. ఒకటి గుద్ది, ఒకటి గూంది, ఒకటి ముసలి, ఒకటి బుడుగుది. మంచి ఆంటీలు ఉన్నారు, మంచి పోరీలు ఉన్నారు. ఇక నేనేమో పైసలు ఎక్కువ అయినా మంచిది కానీ మంచి ఆంటీని పక్క నూకాలని సెలెక్ట్ చేసుకున్నా. ఇక మంచిగా లోపల తీసుకుపోయింది. డైరెక్ట్ ఏం అడగలే, డైరెక్ట్ బట్టలు ఇప్పంటాను. ఇక నేను అవుతానా మంచి కుక్క నెగినంత ఖుషి అసలే తమ్ముడు తైతెక్కలాడతాడు. ఇక నిమిషాలు నిప్పి పారదగిన. ఇక చెలవ అన్న మంచిగా మంచం మీద వండుకోమంది. ఇక మంచిగా డైరెక్ట్ మంచం మీద దునికి వన్నా. ఇక కళ్ళు మూసుకోమంటాంది. ఇక నేనేమో కన్ను మూసుకోమంటాను. నేనేమో సర్ప్రైజ్ ఉంటది కావచ్చు అనుకున్నా. సపరేట్గా మంచిగా కన్ను మూసుకొని వన్నా. కథం మీద చేతులు కాలు కట్టేస్తాంది. ఇక నాకు కూడా అర్థమైంది మన కొత్త రకంగా ఇట్లా ఉంటది కావచ్చు అని సంబరపడ్డా. ఇక కథం అయిపోయింది, కన్ను ఎవరు అన్నది. కథం చూసే వరకు నేను అనుకున్నట్టే మంచిగా మంచానికి అట్లా కట్టేసింది. కథం ఇక మెల్లగా లపాకి దిక్కు చూసే వరకు మంచిగా మొత్తం చీరిప్పింది. పైన చూసిన మంచిగా చూసే వరకు బాళ్ళు గట్టిగా మంచిగా ఉన్నాయి. కథం ఇక మెల్లగా కిందికి చూసిన. కథం ఊళ్ళో అనుకున్నది పెద్దది అనుకున్నది మెయింటైన్ చేస్తాను నిలబెట్టింది. ఊరు నాయన కథం అనుకుని నా పిక్చర్ డప్పులు కొట్టినాయి. ఇక చూసుకోరు నా బాధ. కాళ్ళు మొక్కుతా అన్న కూడా వదలే, ఆఖరి గుద్ద నాకుతా అన్న కూడా వదలే. వరుతాను అని కథ నోట్లో డైర్ వచ్చింది. కథం డైరెక్ట్ వచ్చి నా మీద దునికింది. కథ నా బతుకు అయిపోయింది కదా అనుకున్నా. గుడ్లకి వెళ్ళి నీళ్ళు అయినా తింటే కథం ఇక నా అదృష్టం ఏందో కానీ ఒక కాలు గట్టింది మెల్ల ఊసిపోయింది చాడు. కథం డైరెక్ట్ దాని గుడ్ల మీద దెబ్బకు గిలగిల కొట్టుకుంది. ఇక దొరికిందిరా ఛాన్స్ అనుకుని కథం కట్లన్నీ ఇప్పుకున్నా. ఇక కథం గుద్దవాటలు పట్టుకుని పొలాల కొంటూ ఉరుకుతూనే బతికిన. లేకపోతే నా పొక్క వాళ్ళ కొట్టు, నా బతుకు గంగల కలుసు. ఇక గిట్ల అయింది మామ. లపాకి కోసం పోయి లమిడికి దొరికిన. ఇక ఇంకోసారి లపాకి అంటేనే అంటేనే ఉచ్చబడుతుంది. ఇక వెవ్వలేడు అసలే ఏర్పడతలేదు. చూడనికి ఇంకా వాళ్ళే అందంగా ఉన్నారు. ఇక గిట్ల అయింది మామ ఈ కథ. ఇంకా నా కథలు గుద్దాలు ఉన్నాయి మామ. అవి చెప్తే చదువుతుంది. ఇక మీకు చెప్పకుంటే ఎవరికి చెప్తా గానీ అవి రావాలంటే కొద్దిగా సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ అయితే చేయరు మామ.